హాయ్ ఫ్రెండ్స్ అందరికీ. ఇదైతే సండే రోజు వీడియో అనమాట. మేమైతే సండే చికెన్ తెచ్చుకున్నాం. సండే అయితే అందరు చికెనే తెచ్చుకుంటారు కదా! ఇంగా కర్రీ గురించి మీకు చెప్పాల్సిన అవసరం అయితే లేదు. అందరూ ఎలాగంటే అలా వండుకుంటారు. అయితే నేను ప్రతి కుకింగ్ వీడియోలో అయితే ఒక స్టోరీ చెప్తున్నా కదా! ఆ స్టోరీ అయితే ఇప్పుడు చెప్పేసాను. ఆ అబ్బాయికైతే పెళ్లేజ్ వచ్చింది కదా! పెళ్లేజ్ వచ్చిన తర్వాత మా తాత అయితే అతన్ని ఇన్ని రోజులు పెంచి పెద్ద చేసిన తర్వాత దూరం అయితే పంపియాలంటే అతనికి మనసు రాలేదు. అందుకనేసి వాళ్ళ పెద్ద కూతుర్ని ఇచ్చి ఆయనకైతే పెళ్లి చేసిండు. పెళ్లి చేసిన తర్వాత వాళ్ళ ఇంటి పక్కలనే ఇల్లు అయితే కట్టి అయితే వాళ్ళని ఉండమని చెప్పిండు. అలా వాళ్ళైతే జీవనం సాగిచ్చిర్రు. అయితే ఆ పెళ్లి చేసిన అమ్మాయి ఎవరో కాదు మా నాయనమ్మనే అనమాట. మా నాయనమ్మకైతే నలుగురు బిడ్డలు, ముగ్గురు కొడుకులు. అయితే ఆ నలుగురు బిడ్డని ఎలా పెంచింది, వాళ్ళకి ఎలా పెళ్లి చేసింది, ఆ కొడుకులు ఎలా జీవిస్తున్నారు అనేది అయితే నేను నెక్స్ట్ పార్ట్‌లో చెప్తాను. ఎందుకంటే ఈ వీడియో లెంత్ ఎక్కువ అవుతది కాబట్టి ఇప్పుడు చెప్పట్లేదు. ఇప్పుడైతే మనం కర్రీలోకి అయితే వెళ్ళిపోదాం. కర్రీ అయితే మాకు కొంచెం గట్టిగా వద్దనేసి కొంచెం వాటర్ ఏసి అయితే గ్రేవీగా వండుతున్నాను. ఎందుకంటే పిల్లలు కూడా కొంచెం తింటారనేసి గ్రేవీ అయితే చేస్తున్నాను. నేనైతే ఈ చికెన్‌లో ఏదైనా మిస్టేక్ కూడా చేసుంటే నాకైతే కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో ఆ మిస్టేక్ చేయకుండా మంచిగా చేస్తాను. సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. లైక్